మనం చూస్తుంటే సింహం తన టెరిటరీ కాపాడుకోవడానికి ఏ వ్యక్తినా ఎంత పెద్ద వెపన్తో వచ్చినా సింహం ఎవరికి భయపడదు, పోరాడుతూనే ఉంటుంది. పోరాటంలో చావటానికని రెడీ అవుతుంది అనమాట. అంటే మనిషి తన ఫైట్ అంత గట్టిగా చేయాలని అర్థం. మనం చూస్తే క్రొకడైల్స్ కావచ్చు, ఇతరత్ర ఏ జీవులైనా కావచ్చు, ఈవెన్ వుల్ఫ్స్ కావచ్చు, ఏ జీవులైనా కావచ్చు, సింహంతో పోరాడడానికి తొందరగా ముందుకు రావు. ఇప్పుడు హైనా టీత్ చాలా బలంగా ఉంటుంది అనమాట. ఎంత బలంగా ఉంటుందంటే దేనైనా కొరికేయగలదు. 20 హైనాలు వచ్చినా సరే సింహాన్ని ఏమి చేయలేము అనమాట. సింహం పోరాడి గెలుచుద్ది, లేదా పోరాడి అక్కడే చనిపోయింది. కానీ సింహం ఎప్పుడు సింహలానే ఉంటుంది. మనిషి కూడా అంతే. ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే పిరికి పందులాగా జీవితాన్ని వదిలేసి పారిపోకూడదు. పిరికి పందులాగా ఆ కాంపిటీషన్ వదిలేసి మనిషి పారిపోకూడదు. పిరికి పందులాగా ఎదుటి వారి మీద తప్పు తోసేసి రెస్పాన్సిబిలిటీ తోసేసి పారిపోకూడదు. బతికితే మనం సింహలా బతకాలి. అందుకనే సింహం అంటే సింహానికన్నా బలవంతమైన ఎనిమల్స్ చాలా ఉన్నాయి. వుల్ఫ్ ఉంది, హైనా ఉంది, ఎలిఫెంట్ ఉంది, చాలా ఎనిమల్స్ ఉన్నాయి. కానీ సింహం ఎందుకు రారాజైంది అంటే సింహానికి ఆ తెగువ ఉంది కాబట్టి. తెగువ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శక్తిలోంచి, ఆ విల్ పవర్లోంచి వస్తాయి. మనిషికి కూడా తన మీద తనకి ధైర్యం ఉన్నప్పుడు, తనకి మీద తన కరేజ్ ఉన్నప్పుడు, తనకే తను పోరాటం చేసే శక్తి ఉన్నప్పుడు, మీరు గమనించండి, సింహం ఎవరిపైన ఆధారపడదు. తన పోరాటం తనే చేస్తే, తన ఫుడ్ తనే ఎత్తుక్కుంటుంది, తన హంటింగ్ తనే చేస్తే, తన గస్తీ తనే కాసుకుంటుంది, తన కాపలా తనతోనే ఉంటుంది. సింహం తిరుగుతూనే ఉంటుంది. తన టెరిటరీలోకి ఎవరు వచ్చినా అస్సలు ఒప్పుకోదనమాట. ఎప్పుడు సింహమే కాబట్టి.